హీరో అక్కినేని నాగార్జునకు వరుస షాకులు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి కామెంట్స్తో ఇటు రాజకీయ వర్గాలతో పాటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగింది. నాగ్ కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలను తెలుగు ఇండస్ట్రీ ముక్త కంఠంతో ఖండించింది. నాగ్ ఫ్యామిలీకి అండగా నిలిచింది. మంత్రి చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున సురేఖపై లీగల్ యాక్షన్కు సిద్ధమయ్యారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో నాగార్జునకు మరో షాక్ తగిలింది. ఎన్కన్వెన్షన్ వివాదం నాగ్ను వెంటాడుతోంది. జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నాగ్పై ఫిర్యాదు చేశాడు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కర్ రెడ్డి పోలీసులను కోరారు. తమ్మిడికుంట చెరువు కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. నాగార్జున చెరువును ఆక్రమించుకొని పర్యావరణాన్ని విధ్వంసం చేశాడని, చట్టాలను ఉల్లంఘించాడని భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు లీగల్ ఒపీనియన్కు పంపించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మితమైన అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది హైడ్రా. హైడ్రా దెబ్బకు అక్రమార్కులు వణికిపోతున్నారు. అయితే హైడ్రా చర్యలు సామాన్యుల పాలిట శాపంగా మారడంతో ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల సమావేశమైన తెలంగాణ కేబినెట్ హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా హైడ్రా కూల్చివేతల్లో పేదలు, ధనికులు అన్న భేదం లేకుండా తన పని తాను చేసుకోపోతోంది. ఈ క్రమంలోనే నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ను ఇటీవలే హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువును కబ్జా చేసి అక్రమంగా ఎన్కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా దాన్ని కూల్చివేసింది. ఎన్కన్వెన్షన్ను కూల్చివేసి హీరో నాగ్కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ కూల్చివేతతో హైడ్రా ఒక్కసారిగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా హాట్ టాపిక్గా మారింది. తమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 కుంటల భూమిని ఆక్రమించి ఎన్కన్వెన్షన్ నిర్మించారని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. కాగా దానిపై హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందడంతో పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జంబో జేసీబీలతో ఎన్కన్వెన్షన్ను కూల్చేశారు. తాజాగా ఇప్పుడు మరోసారి నాగార్జునపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.